మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి దసరా బహిర్గతంగా బయట ప్రపంచంలో ఒక ఉత్సవంలా జరుగుతూ ఉంటే, ఈ రోజు నుంచి మనం జ్ఞానం చేత అంతరుత్సవం చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారి అవతారంతో వాళ్ళు చెప్పే జ్ఞానబోధ ఏంటి? దేని గురించి వాళ్ళు ఆత్మజ్ఞానం సందేశం అనేది ఎలా ఇస్తున్నారు? అనేది చక్కటి జ్ఞానంగా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ఈ రోజు నుంచి ధ్యాన దసరా వినూత్నంగా మనం ఒక్కొక్క అవతారం నుంచి తీసుకొని ఆ చక్కటి జ్ఞాన సందేశాన్ని తీసుకున్నాం. మనం బయట ఉత్సవం కాదు అంతరుత్సవం చేసుకోబోతున్నాం. ఈ రోజు డే 1 నాడున మనకి ఆ చక్కటి జ్ఞానాన్ని అందించడానికి శ్రీదేవి మేడం గారు నాకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు డే 1 నాడు శ్రీ బాల త్రిపుర అమ్మవారి యొక్క అవతారం మాస్టర్స్. సో చక్కటి ఆ అమ్మవారు ఏం సందేశం ఇస్తున్నారు మనకి అనేది మేడం ద్వారా తెలుసుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారు సమర్పిస్తున్న దసరా ధ్యాన నవరాత్రులు ఈ వినూత్నమైన కార్యక్రమంలో మొదటి రోజు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన సాక్షాత్తు లలితా స్వరూపులైన దేవాది దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామములు. మనమందరము సాక్షాత్తు అమ్మ స్వరూపాలమే, సందేహము లేదు. ఈ రోజు మన అవతారం, మనందరి అవతారం బాలా త్రిపుర సుందరి. కాబట్టి నా పేరు గార్లపాటి శ్రీదేవి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఆశ్వయుజ మాసంలోకి ప్రవేశించాము. ఈరోజు ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి అంటే మొదటి రోజు. ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారము, దానిలో ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలుసుకుందాము. అసలు త్రిపుర సుందరి భారతీయుల యొక్క ప్రధానమైన పండుగలలో చాలా శక్తివంతమైన పండుగ దసరా. దశ అంటే 10, హర హరించేవి, దుర్గుణములు, మానవ శరీరములో ఉన్న దుర్గుణములన్నీ తొలగిపోవడం ప్రారంభమైన రోజు అని ఆధ్యాత్మిక జీవితంలో సాధకులకు అందించే అద్భుతమైన శుభ పరిణామము. ఈ రోజు మొదటి రోజులోకి ప్రవేశించాము. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారము. ఏంటి ఈ బాలా త్రిపుర సుందరిలో ఉన్న పరమాద్భుతమైన రహస్యము, ఆ రహస్యం ఏంటో ఈరోజు తెలుసుకుందాం మనం. బాల అంటే అది మొట్టమొదటి స్వరూపము. బాల అంటే పసి వయస్సు, చిన్నతనము. పండాసురుడనే రాక్షసుడు అన్ని లోకాలను పీడిస్తున్నాడు, దేవతలను కూడా హింసిస్తున్నాడు. ఇది పురాణ గాథ అవ్వచ్చు, ముందు ఆ పురాణ గాథని చెప్పుకుందాం. ఇలా పీడిస్తున్న లోకాలన్నిటినీ కూడా రక్షించడం కోసం అమ్మవారు వచ్చింది. ఎలా వచ్చిందో ప్రారంభించుకునే ముందు ఈ అద్భుతమైన నవరాత్రులలో ఉండే రహస్యాలు తెలుసుకునే ముందు నేను ప్రారంభంలో ఏది చెప్పినా కూడా దైవ సన్నిధిలో, అంటే దైవము ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది అని దైవానికి కృతజ్ఞతలు చెప్పడం అనేది నేను చేసే మొట్టమొదటి పని. ప్రతి ఎపిసోడ్లోనూ దైవానికి కృతజ్ఞతలు చెప్తాను. ఈ జ్ఞానాన్ని నాతో పలికిస్తున్న ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్తాను. అందుకనే ఓంకారంతో ప్రారంభిస్తాను. ఓంకారంతో ప్రారంభించే ముందు మనందరి గురుదేవులు శ్వాస మీద ధ్యాస అనే మహావిద్యను, శ్రీ విద్యను, ఆత్మ విద్యను, ప్రాణ విద్యను మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాలమ్మకు, గురు దంపతులకు మనందరి తరపున అనంత కోటి ఆత్మీయ ప్రణామములు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈ సెషన్ ఓంకారంతో ప్రారంభిస్తాను. ఓ ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రారంభ శ్లోకాలతో ఈ అద్భుతమైన మొదటి రోజు ప్రారంభించుకుంటున్నాము. బాలా త్రిపుర సుందరి. ఇది విజయదశమి అంటే దసరా. 10 రోజులు అద్భుతమైన శక్తులతో నవరాత్రులు అంటారు. నవరాత్రులు అంటే నవ అంటే 9, రాత్రులు అంటే చీకట్లు. చీకటి అంటే అజ్ఞానము, అహంకారము, దుర్మార్గము. మనం చీకటి అని చెప్పుకుంటున్నాం, రాత్రి అంటున్నాం, అది అజ్ఞానము అంటున్నారు యోగులు. అదే అజ్ఞానం ఉన్నవాడిది రాక్షస ప్రవృత్తులతో కూడి ఉంటాయి. అందుకనే మొదటి 3 రోజులు ఆ శక్తి పార్వతిగా, మధ్యలో 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా తల్లిని ఆరాధిస్తారు. ఈ 9 రోజులు రకరకాల నైవేద్యాలతో అమ్మని ఆరాధిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ 10 రోజుల తర్వాత ఆశ్వయుజ మాసం పూర్తయిపోయిన తర్వాత కార్తీక మాసం వస్తుంది. ఆ వచ్చే 4 మాసాలు అంటే ఇప్పుడు ఇది మనం సెప్టెంబర్లో ఉన్నాం. ఈ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 4 నెలలు భూమి మీద సూర్యుడి యొక్క శక్తి తగ్గిపోతుంది. కాంతి, సూర్యకాంతి తగ్గిపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. అందుకనే ఈ 9 రోజులు ప్రసాదాలు. ఆ ప్రసాదాలు మన లోపల శక్తిని పెంచడం కోసం. నిజానికి ఇది వైజ్ఞానికం. ఇది ఒక మంచి బుద్ధితో ఏర్పరిచిన అద్భుతమైన పండుగ. ఈ పండుగలో ఉన్న పరమార్థములు, ఆధ్యాత్మిక అర్థములు అర్థం చేసుకోవాలి. మానవ శరీరములో నవరంధ్రాలు ఉంటాయి. ఈ నవరంధ్రాలలో అజ్ఞానం ఉంటుంది. ఈ నవరంధ్రాలలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోమని నవరాత్రులు అన్నారు. అంతేకాదు దశమి, విజయదశమి అంటే అక్కడ శక్తిని పొందడము. అంటే విజయదశమి అంటే 10వది బ్రహ్మరంధ్రము. మానవ శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2, 4 ముక్కు రంధ్రాలు, 6, 7 రంధ్రాలు, మలద్వారము, మూత్రద్వారము, 9 రంధ్రాలు. మానవుడు ఈ 9 రంధ్రాల ద్వారానే కర్మలు, పాప కర్మలు చేస్తాడు. అందుకని 10వ రంధ్రము బ్రహ్మరంధ్రం. ఈ మనం చేసిన 9 రకములైన పాప కర్మలు, 9 రకాలుగా చేసే కర్మలన్నీ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తిని తీసుకున్నప్పుడు ఆ శక్తి ఈ 9 రకాల కర్మలను నివారిస్తుంది. అది అసలు విషయం. కాబట్టి ఈరోజు ఆ త్రిపుర సుందరి అంటే ఎవరు అంటే త్రిపురములు అంటే 3 పురములు. సుందరి అంటే ఆత్మ. చాలా మంది ఇది ఒక దైవాన్ని, ఒక రూపాన్ని, ఒక నామాన్ని చెప్తారు. కానీ అసలు ఈ రహస్యం తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. కాబట్టి బండాసురుడనే రాక్షసుడు ఎప్పుడున్నాడో తెలియదు, కానీ ఆయనకి 30 మంది పిల్లలు ఉన్నారు. ఈ 30 మంది పిల్లలు ముల్లోకాలలో ఉన్న దేవతలను పీడిస్తున్నారు. ఆ ముల్లోకాలలో ఈ 30 మంది పిల్లలు ఆ ముల్లోకాలలో ఉన్న అందరినీ పీడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా గురి చేస్తుంటే లలితాదేవి తన నుంచే ఒక బాలను ఉద్భవింపజేసింది, ఒక బిడ్డని. బాల. ఈమెకి 9 సంవత్సరాలు ప్రాయం. ఆ బిడ్డ లలితాదేవి నుంచి వచ్చిన ఆ బాలా త్రిపుర సుందరి
అమ్మా నువ్వెందుకు ఆ 30 మందిని నేను సంహరిస్తానందట. ఆశ్చర్యపోయిందట ఆ తల్లి. అయితే ఇక్కడ నిజంగా జరిగిందా లేదా? అది వాస్తవమా? అవాస్తవమా? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అనే దాని గురించి తర్జన భర్జనలు, కాలాన్ని వృధా చేసుకోకుండా ఇందులో ఉన్న పరమార్థం ఏంటంటే మానవ శరీరము. ఈ శరీరము 9 రంధ్రాలు, 9 హంసలతో కూడిన ఒక రథం అంట ఇది. ఈ శరీరం ఒక రథం. ఈ రథము ఈ 9 హంసలతో 9 హంసలతో ప్రయాణిస్తూ ఉంటుందట. ఈ రథములో ఉన్నది ఆత్మ. ఈ ఈ హంసలు ఒకే రథాన్ని కట్టబడి ఉన్నాయి 2 తాళ్లతో. అయి ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 తాళ్ళు. ఈ 2 తాళ్లతో ప్రాణశక్తి స్వరూపముతో ఆ తల్లి బాలగా వచ్చిందట శరీరంలో. బాల అంటే సూక్ష్మ రూపములో వచ్చిందట బాలగా. ఎందుకు? సర్వశత్రు వినాశనం చేయడానికి వచ్చిందట. అలా వచ్చిన ఆ తల్లి 3 పురములలో విహరిస్తుందట. ఏ పురములు? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. 3 పురములు. త్రిపురములు, త్రిపుర సుందరి. కాబట్టి ఇక్కడ ఎలా ఉందట? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపముగా ఉందట. 3 శక్తులు. ఈ 3 శక్తులు ఈ 3 శక్తులతో ఆడుకుంటుందట బాలగా. దీన్నే సృష్టి, స్థితి, లయలు అన్నారు. కాబట్టి ఇక్కడ మానవ శరీరంలో ఈ 3 పురములను అధిష్టానం చేసుకుని సమస్త జగత్తును అనుభవించే శక్తి బాలగా ఉందట. బాల అంటే ఆత్మ. ఆత్మ ఈ క్రీడనంతా చూడ్డానికి వచ్చిందట. కాబట్టి త్రిపురని భార్య కాబట్టి త్రిపుర సుందరి అన్నారు. శివుని భార్య అర్ధాంగి. కాబట్టి ఆ అర్ధాంగి ఎలా ఉందట? శరీరము, మనసు, బుద్ధి 3 శక్తులతో కూడి ఉన్నదట ఈ తల్లి. కాబట్టి ఆ తల్లి అక్షమాలను ధరించి ఉందట. అక్షమాల అంటే అక్షరములనే మాల. 84 లక్షల జీవరాశులలో మానవుడికి మాత్రమే ఉన్నది అక్షరముల పలికే స్వభావము. ఈ అక్షరమే పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి మానవ దేహములో మాత్రమే ఈ అక్షరములు పలకడానికి అవకాశం ఉంది. 83,90,999 మంది జీవరాశులకు లేని సౌభాగ్యము మానవుడికి మాత్రమే ఉన్నది మానవ శరీరంలో. అందుకనే త్రిపురాంబిక, త్రిపుర సుందరి. సుందరి అంటే ఆత్మ, త్రిపురములు అంటే మానవ శరీరములో జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు త్రిపురములు. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు త్రిపురములు. అంతేకాదు మనసు, శరీరము, బుద్ధి త్రిపురములు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములు త్రిపురములు. అంబిక, అంబిక అంటే ఆశ్రయించుకుని ఉన్న ఆత్మ. సుందరి అంటే ఆత్మ. ఎంత బాగుందో చూడండి. ఆ సుందరి అంటే ఆత్మ, అంబిక అంటే ఆవరించుకొని ఉన్నది. అంటే శరీరంలో ఎలా ఉంది? జాగ్రత్త మెలకుగా ఉన్నప్పుడు అమ్ముంది, నిద్రలో ఉన్నప్పుడు అమ్ముంది, కలలు కంటున్నప్పుడు కూడా అమ్ముంది. ఆ అంటే అమ్మ లేనిది లేదు. అమ్మ లేదు అంటే మరణము. అందుకే ఈ 3 అవస్థల్ని ఏమన్నారు? జననము 1, మరణము 2. ఈ రెండిటి మధ్యలో ఉంది 3వ అవస్థ జీవితము. జననము, జీవితము, మరణము ఇవే త్రిపురములు. మరొక్కసారి చెప్పుకుందాం. జననము, జీవితము, మరణము ఇదే త్రిపురములు. ఈ త్రిపురములలో ఉన్న అంబిక అంటే శక్తి, ఆత్మ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాబట్టి ఈ 3 పురములు త్రిపురములు అంటే జననము, జీవితము, మరణము. ఇలా వచ్చిన శక్తి బాలగా వచ్చింది. చూడండి చిన్నప్పుడు మనం మలమూత్రాలలో పడుకుంటాం. కానీ ఈ మలమూత్రాలు లో పడుకున్నామనే విషయం మనకు కూడా తెలీదు. అక్కడ మనకు అసహ్యం ఉండదు, ఏముండదు. ఎవరైనా వచ్చి చిచ్చి, బుజ్జి, చిచ్చి చిచ్చి అంటే నవ్వుతారక్కడ. ఎందుకు నవ్వుతారు? వాళ్ళు మలమూత్రాల్లో పడుకున్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. అంటే బాల. ఎలా ఉంటదట ఆ శరీరము? అంటే శరీరము ఆత్మస్థితిలో ఉంటదట అప్పుడు. బాలగా ఉన్నప్పుడు ఆత్మస్థితిలో ఉంటదట.
ఎప్పుడైతే బాల్యావస్థ దాటిపోయామో అప్పుడు నానా రకముల ఆలోచనలు మొదలైపోతాయి. అంటే ఏంటి? బాలగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు ద ద దమ్మ ద అంటే నడుచుకుంటూ వస్తారు. మనం పిలవగానే నడుచుకుంటూ వస్తారు. మనం అక్కడ ముళ్ళేసామా, పువ్వులేసామా చూసుకోరు. ఏదైనా తొక్కుకుంటూ వచ్చేస్తారు. ఏది? అంత అద్భుతమైన ఆ స్వరూపము బాల అంటే ఇంకా అక్కడ మనసు లేదింకా. మనసెలా ఉంది? అంతర్మద మ బ ఎలా ఉంది? పరమాత్మ స్థితిలో ఉంది మనసు. అంటే అక్కడ ఏమీ తెలీదు. కాబట్టి మనసు అలా చిన్న స్థితిలో అంటే పరమాత్మ స్థితిలో బాలగా ఉందట. ఆ బాలగా ఉన్న స్థితిని మనము ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఎలాగా? ఏమని? మనము మానవ జీవితంలో బ్రహ్మజ్ఞానం పొందడానికి వచ్చాం. వచ్చినప్పుడు ఎలా ఉన్నాము? చాలా చిన్న పసి వయసులో వచ్చాం మనం. ఎందుకొచ్చాం భూమి మీదకి? భూమి మీద మాత్రమే బ్రహ్మజ్ఞానం పొందడానికి అవకాశం మానవ శరీరంలో మాత్రమే ఉన్నది. ఇంకా ఏ శరీరాల్లోనూ లేదు. అందుకనే ఈ శరీరం తీసుకొనొచ్చాం. కానీ వచ్చిన విషయం మర్చిపోతున్నాం. ఆ మర్చిపోయిన జ్ఞానాన్ని తిరిగి మనకి గుర్తు చేస్తున్నది ఈ విద్య. ఆ విద్యే అంటే మనకిక్కడ దక్షిణ ప్రాంతంలో దసరా చాలా బాగా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ అంటారు. బతుకమ్మ అంటే బతికిన కాలంలో ఎలా ఉండాలి? నువ్వు బ్రతుకుతున్నావు. ఈ బ్రతుకుని కాలంలో ఎలా ఉండాలి? అమ్మలా ఉండాలట. బతుకమ్మ అంటే అమ్మలా ఉండాలట. అమ్మంటే అందరిని ప్రేమించడం. కానీ ఈరోజు బతుకమ్మ ఆడతారు గానీ, వాళ్ళ మీద వాళ్ళకి కూడా ప్రేముండదు. పక్కనోళ్ళ మీద వాడి దేవుడెరుగు. కదా! కాబట్టి అమ్మంటే ఏంటి? అందరిని ప్రేమించేది. అందుకే ఇది నవరాత్రులు. నవ అంటే 9. రాత్రులు అంటే అజ్ఞానము. 9 రకాల అజ్ఞానాలను తొలగించుకోవడానికి భూమి మీదకొస్తామట. కాబట్టి దుష్ట శిక్షణ కోసం వస్తున్నాం. దుష్టులను శిక్షించడం కోసం. ఇక్కడ అద్భుతమైన రహస్యం చెప్పారు అందుకని. కాబట్టి ఇక్కడ నవరాత్రుల్లో దుష్ట సంహారం చేయడానికి 9 రకాలుగా అమ్మ 9 ఆవరణలలో వస్తుందట. మొదటి రోజు బాలగా వచ్చిందట. బాలగా వచ్చిన తల్లి ఎందుకు బాలగా వచ్చింది అంటే, ఏ విషయమైనా సరే చిన్నప్పుడే మనం అంటే చిన్నప్పుడే "మొక్కై వంగనిది మానై వంగునా" అన్నారు. అంటే మొక్కంటే బాల. బాలగా మనం పొందినప్పుడు శక్తి, అది దుష్ట శక్తులనంతటిని తరిమేయడానికి అవకాశం ఉంటుంది. 9. కాబట్టి ఏంటి 9 అంటే, నవద్వారాలు కలిగిన శరీరము. నవద్వారాలు. అంతేకాదు మనలో నవ చక్రాలున్నాయట. నవచక్రాలు. 9 చక్రాలున్నాయట. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము. అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. సహస్రారము. సహస్రారము పైన శివాంకము అనే ఒక చక్రం ఉంటుందట. శివాంకము. ఆ శివాంకము పైన బ్రహ్మరంధ్రము. ఈ 2 కూడా చక్రాలే. కానీ అవి త్రైలోక్య మోహన చక్రాలట. మోహిని అంటే వశపరుచుకుంటుంది. తల్లి మొట్టమొదట ప్రవేశించేది బ్రహ్మరంధ్రంలో. దాన్నే భూపురము అంటారు. కాబట్టి ఎంత కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా, నాయకుడైనా, గురువైనా, శిష్యుడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా వాడు త్రిపురములలోనే జీవిస్తాడు. నాలుగవది లేదు. ఏంటా త్రిపురములు? బాల్యము, యవ్వనము, కౌమారము అనే త్రిపురములు. అంటే వార్ధక్యము వేస్ట్ అంట ఇంకా. వార్ధక్యం అంటే ముసలితనం. అది రావాలని ఎవ్వరూ కోరుకోరట. అందుకని ఈ 3 పురములలోనూ హాయిగా జీవిస్తారు. మనకి బ్రహ్మాండ పురాణములో ఈ రహస్యం మొత్తం మనకి అందించారు. కాబట్టి 3 పురములలోనూ ప్రయాణించే ఆత్మశక్తిని త్రిపురాంబిక, త్రిపురములు అన్నారు. ఈ త్రిపురములు బాలా త్రిపుర సుందరి అంటే ప్రథమ దేవత. ఆ తల్లిని శైలపుత్రి అని కూడా అంటారు. ఇప్పుడు ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగండే,
కంటేతి కూష్మాండే చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ సప్తమం కాలరాత్రేతి అష్టమం మహాగౌరీ చ నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తి చ అని దేవి సప్తస్థితిలో 9 రూపాలలో రాక్షస సంహారం చేయడం కోసం భూమి మీదకి వచ్చింది ఆ తల్లి. మొట్టమొదట అమ్మ త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వచ్చింది కాబట్టి ఆ తల్లిని త్రిపురాంబిక, త్రిపుర సుందరి అంటారు. ఈ ఈ తల్లి త్రిపురుడు అంటే శివుడు, ఆ శివుడి భార్య, ఆ తల్లినే గౌరీ అంటారు. గౌరీ అన్న త్రిపురాంబిక అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ ఆ త్రిపురాంబిక ఎలా ఉంటుందట, అద్భుతమైన శక్తి స్వరూపము. బాల అంటే పసిపిల్ల. అందుకే అంటారు చూడండి, నువ్వు పసిపిల్లవాడిగా ఉంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము అంటారు. అంటే పసిపిల్లవాడు ఎలా ఉంటాడట, సన్మోహనము, అవతల వాళ్ళని చూడండి, మన పిల్లలు కాదు, మనకి ఎవ్వరు కాదు, ఎక్కడో ఏదో బస్ స్టాండ్ లోనో స్టేషన్ లోనో ఎక్కడో నుంచుంటాం, ఎవరో పసిపిల్లల్ని ఎత్తుకుంటారు, వాళ్ళని మనం మనకు అసలు సంబంధం ఉండదు, అయినా సరే వాళ్ళని నవ్విస్తాం. నవ్వు ఏది నవ్వమ్మ, ఎందుకు నవ్వడం అంటే, ఎప్పుడైతే మానవుడు పరిశుద్ధముగా ఉంటాడో, అంటే పరిశుద్ధముగా ఉన్నప్పుడు అతడికి తన మన భేదం ఉండదు. అలా బాలా త్రిపుర సుందరి మాతకి ఏ భేదము ఉండదు. అందుకని త్రయి, త్రివర్గ నిలయ, త్రిస్త, త్రిపుర మాలిని అన్నారు. త్రిపుర మాలిని అంటే త్రిపురాంబిక. అంటే అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి, మన జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను లోపల మన తేజోమయం చేస్తుంది. అంటే ఏంటి, ఉదయం లేచామండి, మనం ఉదయం లేచినప్పుడు మన గుణాలన్నీ కూడా సాత్విక గుణంతో ఉంటాయట. సాత్విక గుణం కొంతకాలం తర్వాత హడావిడి, వ్యాపారాలు, ఉద్యోగాలు, క్యారేజీలు, స్కూల్స్, రకరకాలు వ్యాపకాలు మనిషికి. అందుకని సాత్విక గుణం కాస్త రజోగుణంలోకి మారిపోతాడట. ఆ రజోగుణంలో పొద్దస్తమానం ఉంటాడు. ఎంత కష్టపడినా, ఎంత చదువుకున్నా, ఉద్యోగాలైనా వ్యాపారాలైనా తిరిగి రాత్రికి తమో గుణంలోకి వెళ్ళిపోతారు. ఈ 3 గుణములేనే త్రిపురములు అంటారు. అంటే సాత్వికము, అలాగే తమో గుణము, ఉదయము సాత్విక గుణము, మధ్యాహ్నం అంతా తమో గుణము, రజోగుణము, రాత్రికి తమో గుణము. తమో గుణం అంటే నిద్ర, ఇంకా లయము, అంటే ఇంకా ఒళ్ళు తెలియదు. ఉదయం అంతా మనం వ్యాపారము, ఉద్యోగము, కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసం రకరకాల పనులు చేస్తూ 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 రాత్రికి లయకారకుడైపోతాము, అంటే నిద్రలోకి జారిపోతాము. కాబట్టి ఈ 3 స్థితుల్లోనూ ఉంటుందట ఆత్మ. ఎలా ఉంటుందట, సుందరముగా అంటే పవిత్రముగా, సౌభాగ్యవంతముగా ఉంటుందట. ఈ 3 పురములలోనూ ఉన్న శక్తిని పరంజ్యోతి స్వరూపమైన త్రిపుర సుందరి, త్రిపురాంబిక అన్నారు. కాబట్టి ఏమీ తెలియని స్థితి బాల్యము. ఏమీ తెలియదు అక్కడ. ఉప్పేదో తెలీదు, నిప్పేదో తెలీదు, పప్పేదో తెలీదు, ఏది తెలియని స్థితి. ఆ స్థితిలో అది మొట్టమొదట ఆ స్థితిలో ఎలా ఉంటుందట, ఆత్మ ఏ సుందరముగా ఉంటదట, సౌభాగ్యంతో ఉంటదట, అందముగా ఉంటది. ఇంకా తెలీదు, ఏమి తెలియదు, నిరంతరము పరమాత్మలో ఉంటుందట. అందుకనే త్రిపుర సుందరి బాల్యము అద్భుతంగా చెప్పారు. విశేషమైన ప్రతిభ ఉంటుంది, కానీ అదంతా బాల్యములో ఉంటుంది. అందుకే మనకి లలిత రహస్య సహస్రనామాల్లో 29వ శ్లోకములో అద్భుతంగా చెప్పారు. ఏమని, బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. అంటే అమ్మవారు ఏది, బండాసురుడి యొక్క 30 మంది పిల్లలను చంపడానికి ఎంత శక్తివంతముగా ఒక సుందర స్వరూపముగా భూమి మీదకి వచ్చిందట. మానవుడికి ఈ కర్మబంధనముల వల్ల ఏర్పడిన శరీరం అంట. ఈ శరీరంలో ఎలా ఉంటాయట,
బండ సైన్యము, బండపుత్రులు. మనకు అక్కడ బండపుత్రులు 30 మంది అని చెప్పారు. వాళ్ళు ముల్లోకాలను పీడిస్తున్నారని చెప్పారు. ఆ 30 మంది ఎలా ఉన్నారంటే ఇక్కడ అజ్ఞాన అహంకారములతో కూడిన ఇంద్రియాలు పతనము చెందించే వ్యవస్థలో ఉన్నారట. దుర్వ్యసనములు, దుష్కార్యములు, దుష్ప్రవర్తనతో ఉన్నారట బండపుత్రులు. అంటే బాల్యములో తెలిసి తెలియక చేసే పనులు తెలీదు. చూడండి, చిన్న పిల్లలు మలం మలం వెళ్తారు. ఎళ్లి ఆళ్ళమ్మొచ్చేలోగానే అది ముట్టుకుని ఏంటో ఇలా నలిపేస్తారు. పెద్ద వయసులో చేయగలమా ఆ పని? దాన్నే ఇక్కడేం చెప్తున్నారు? దుర్గుణములు అంటున్నారు. దుర్గుణములంటే తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న దుర్వ్యసనములు బాలగా. ఇవన్నీ ఏంటి? చపల చేష్టలు. చపలము అంటే మనసు ఇంకా పెరగలేదు. మనసు ఇంకా తయారవ్వలేదు. మనసు ఇంకా వృద్ధి చెందలేదు. కాబట్టి బాలా త్రిపుర సుందరి. అక్కడ మనసు ఇంకా పుట్టలేదు. కాబట్టి బాలా త్రిపుర సుందరి అంటే మనస, వాచ, కర్మణ త్రిపురములు. ఇక్కడ అజ్ఞానం అంటే తెలిసి తెలియక చేసిన పనులు. ఆ పనులనే తొలగించేస్తుంది అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? బాల బాల రూపంలో వచ్చింది. ఎందుకు? దుర్గుణ దుర్గుణపూరితంగా ఉన్న వాటిని తొలగించడం కోసం వచ్చింది. కాబట్టి ఇక్కడ అలా తొలగించే శక్తిని బాలా త్రిపుర సుందరి అన్నారు. ఇక్కడ త్రిపురములు అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. మనం ఇందాకే చెప్పుకున్నాం. త్రిపురములు అంటే 3. అవేంటంటే జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు. అంటే మెలకువగా ఉండే స్థితి, కలలు కనే స్థితి, గాఢ నిద్రలో ఉండే స్థితి. 3 స్థితులు. 3 స్థితులలోనూ ఆత్మ బహు సుందరముగా మొత్తం శరీరములో ఇంద్రియాలన్నిటిలోనూ విహరిస్తూ ఉంటుందట. సుందరముగా. సుందరి అంటే మనోహరంగా, అందముగా, సౌందర్యముగా. అలా సౌందర్యముగా ఉన్న శక్తినే సుందరి అన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు? సుందరి అంటే అంతే కాదండి, బహు అందము. ఇలా అందుకనే ఈ మొదటి రోజున చిన్న పిల్లలను అలంకరించి అమ్మవారికి ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారట. ఎందుకు? ఇది మూలాధారములో ఉండే శక్తి. చిన్న పిల్లలు ఇంకా మూలాధారం వికసించలేదు. చిన్న పిల్లలకి మూలాధారం వికసించదు. అందుకనే బాల. ఇప్పుడు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మను ఎవరైతే శక్తి అంటే విజయాన్ని ప్రసాదించే తల్లిగా భావించాలి. ఎందుకంటే ఆ మొట్టమొదట వచ్చింది కాబట్టి శక్తి బాలా త్రిపుర సుందరిగా. ఈ బాలా త్రిపుర సుందరి ఒక అవతారం అనుకుంటాం మనం. కానీ అవతారం కాదండి, ఒక శక్తి. హిందూ సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత అంటే ఈ శక్తికి, ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని కొలవడానికి కారణము, అమ్మ ఇలా బాలా త్రిపుర సుందరిగా ఉన్నప్పుడు ముద్దులోలికే అవతారం, ముద్దులోలికే స్వరూపంలో ఉంటదట. ముగ్ధ మనోహరంగా ఉంటదట. అంటే ఏంటి? చిన్న పిల్లలు చూడండి, రంగు తక్కువైనా, రంగు ఎక్కువైనా ఆళ్ళ మొహంలో నవ్వినప్పుడు చూడండి, ఒక తామర పద్మం వికసించినట్టుంటది. నవ్వితే ఆ పిల్లలు, చిన్న పిల్లలు నవ్వితే ఎంత బావుంటారో. కాబట్టి ప్రతి మనిషి స్థితి బాల్యంతోనే మొదలవుతుంది. బాల్యం నుండే ఈ జగత్తుని అర్థం చేసుకుంటుంది. మంచి వాళ్ళను కాపాడుతూ ఉండే శక్తి, దుష్టులను శిక్షించే శక్తి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి మనిషి ఉన్నతంగా పెరగడానికి కారణము ఈ త్రిపురములు. ఈ త్రిపురములలో ఉన్న శక్తి అనంతము. ఇక బాలా త్రిపుర సుందరి అంటే ఆధ్యాత్మికంగా బాలలు అంటే అమాయకత్వంతో ఉంటారు అని ఒక అంతరార్థం. స్వచ్ఛత, ప్యూరిటీ ఉంటుంది. ఆ ప్యూరిటీ ఉన్న బిడ్డలు అంటే పిల్లలు, పిల్లాత్మ, బాల్యాత్మ. బాల్యాత్మ బాల్యాత్మ నుంచి మనం ఎక్కడికెళ్తాము? యవనాత్మలోకెళ్తాము. యవనాత్మలో లేనప్పుడు బాల్యాత్మలో ఎంత ఆనందంగా ఉంటామో తెలిసి తెలియదు. జ్ఞానం ఎలా ఉంటుంది? ఒక శక్తి స్వరూపముగా ఉంటుంది. అంటే స్వచ్ఛతగా ఉంటుందన్నమాట.
అంటే బుద్ధి, జ్ఞానము ఎలా ఉంటాయంటే చాలా ఒక నవ్వుతూ ఒక సుందర స్వరూపములో ఉంటాయి. కాబట్టి ఇలా బాల్యములో మనిషి ఇలా ఉంటారు అని చెప్పడం కోసమే బండపుత్ర వధోజుక్త బాలా విక్రమ నందిత అనే అద్భుతమైన రహస్యాన్ని బండాసుర సంహారంలో మనకి చెప్పారు. కాబట్టి త్రిపుర సుందరి, త్రిపురములు అంటే మనసు, శరీరము, బుద్ధి, త్రిపురములు. దాన్నే మనస, వాచ, కర్మణ అని కూడా అంటారు. ఇలా మనస, వాచ, కర్మణ ఇలా శక్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారు త్రయి చూడండి, త్రయి, త్రివర్గ నిలయ, త్రిస్తా, త్రిపురమాలిని, త్రిపురమాలిని అంటే త్రిపుర సుందరి. త్రిపుటి అనగా మనం ఒక విషయాన్ని చూస్తాం. చూసే విషయము, చూసే మనము, చూసువాడు ఈ 3 కలిపి ఒకటే, విడిగా ఉండరు. కాబట్టి ఈ 3 ఒక రకంగానే అంటే ఉంటాయి అనే ఉద్దేశంతో జీవుడు ఈ ప్రకారంగా 3 స్థితుల్లోనూ ఉంటాడు. ఆ 3 స్థితులే ఆధ్యాత్మికత, ఆది భౌతికత, ఆది దైవికత అంటారు. 3 స్థితుల్లోనూ మానవుడు భూమి మీద జీవించడానికి వచ్చాడు. అలాగే ఇది అన్నమయ కోసం, ఈ లోపల ప్రాణమయ కోసం, ఇంకో లోపల మనోమయ కోసం 3 కోశాలుంటాయి. ఈ 3 కోశాలను కలిపి మనిషి అంటారు. ఇదే 3 పదార్థములు. దీన్నే మనసు, చిత్తము, బుద్ధి త్రిపురములు అంటారు. ఈ త్రిపురములు ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఈ ఈ త్రిపురములు ఎలాంటి స్థితికి చేరుకుంటాయంటే బాధలు తెలియని స్థితికి చేరుకుంటాడట మానవుడు. కాబట్టి దైవ నిర్ణయం ప్రకారము మొదట బాలా త్రిపుర సుందరిగా మానవుడు అంటే శక్తి వచ్చినప్పుడు త్రిపురాసుర సంహారం చేయడం కోసం వస్తారట. అంటే 3 పురములలోనూ ఉన్న అజ్ఞాన అహంకారములను పారత్రోలడానికి వస్తారు. ఎలా ఉంటాయట అవి? బండ ప్రవృత్తులట. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 దుర్గుణములను తొలగించడానికి దైవీ శక్తి బాల రూపములో వస్తుందట. అందుకనే త్రిపుర సుందరి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడండి. వ్యక్తి కనిపించడానికి వ్యక్తి రూపము వేరు. ఆ వ్యక్తిలో ఉన్న స్వభావం అంటే మనసు వేరు. ఆ స్వభావములో ఉన్న దుష్టత్వము అంటే బుద్ధి 3. ఈ 3 మనకి తెలీదు. ఈ మూడిటిని త్రిపురములు అంటారు. ఈ త్రిపురములలో తిరుగుతూ ఉంటుందట ఆత్మ. అందుకే త్రిపుర సుందరి. ఇక్కడ ఇంకో రహస్యం తెలుసుకుందాము. ఏంటంటే ఇక్కడ 177వ శ్లోకములో ఎంత అద్భుతమైన రహస్యం చెప్పారు. ఏది? అమ్మవారి గురించి, బాలా త్రిపుర సుందరి గురించి చెప్పారు. ఏమని? బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. అంటే ఏంటి? బంధూక కుసుమము అంటే ఏంటి? మానవ శరీరము. నిజానికి శరీరము ఒక ఆకు లాంటిదట. లోపల ఉన్న మనసు పువ్వట. ఆ లోపల ఉన్న బుద్ధి పండట. ఈ 3 సమర్పించాలి. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. అంటే పత్రం అంటే శరీరం, పుష్పం అంటే మనసు, బుద్ధిని తోయం అన్నారు. ఈ 3 అంటే శరీరము, మనసు, బుద్ధి. ఈ 3 ఎలా ఉన్నాయట? దుర్గుణములతో కూడి ఉన్నాయట. ఈ దుర్గుణములతో కూడి ఉన్నవి సమర్పించడం మంచిది కాదు. కాబట్టి పరమ నిశ్చల స్థితిలో, పరమ ప్రశాంతముగా ఇంద్రియాలను అన్ని అదుపులో ఉంచుకొని మనము ఆ ప్రాణశక్తితో ఐక్యం అవ్వాలి. అలా ప్రాణశక్తితో ఐక్యం అవ్వడమే త్రిపుర సుందరి. ప్రాణశక్తి ఈ మూడిట్లోనూ అంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసంలో లీనమైపోతుంది. ఆ లీనమైనప్పుడు స్వప్న సుషుప్తి అవస్థలను అనుభవిస్తూ ఉంటుంది. అవే త్రిపుర సుందరి. కాబట్టి ఇక్కడేమన్నారు? పరమ సుఖము పొందుతాడట మానవుడు, సాధకుడు. ఎప్పుడు? యోగాభ్యాసము ద్వారా. కాబట్టి భక్తి మార్గంలో ఉన్న వారికి చెప్పే అర్థములు, ఆధ్యాత్మిక జీవితంలో చెప్పుకునే అంతరార్థములు చాలా చాలా అద్భుతముగా, ఎంతో అద్భుతముగా ఉంటాయి.
ఎంత అద్భుతంగా ఉంటాయంటే స్వప్నములో సంఘటనలా ఉంటదట జీవితం. జీవితం అంటే ఒక కలలా ఉంటదట. కాబట్టి ఇక్కడ మనకి ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ నవరాత్రుల్ని శరన్నవరాత్రులు అంటారు. శరము అంటే బాణము. శరము అంటే బాణము. శరన్నవరాత్రులు అంటే బాణము అంటే ఎలా ఉంటుందట? ఇప్పుడు శరీరం అంతా బద్ధకంగా ఉంటుందట. ఎందుకు బద్ధకము? మనకి ఈ బద్ధకం తొలగించాలనే ఉద్దేశంతోటే నవరాత్రులు పెట్టారు. ఎందుకంటే విపరీతమైన వర్షాలు. బయటికి వెళ్ళడానికి ఉండదు. ఏ పనులు చేయడానికి ఉండదు. మామూలుగా మనం పడుకున్నామనుకోండి, అసలు రాక్షస తలపులొస్తాయట. వేరే దుష్ట ఆలోచనలొస్తాయి. ఈ దుష్ట ఆలోచనలు రాకుండా ఉండడం కోసమే ఈ ఈ మనకి ఈ ప్రసాదాలు, నైవేద్యాలు, ఈ అలంకారాలు ఇవన్నీ 9 రోజుల అలంకారాలు. నిజంగా మనకి బద్ధకం వదిలించడానికి పెట్టిన అద్భుతమైన స్థితి. కాబట్టి మొదటి రోజు ఆహ్, బెల్లంతో వండిన పరమాన్నం తినమంటారు. పరమాన్నం ఎవరికి? బాలా త్రిపుర సుందరి. మీకిక్కడే అర్థమైపోవాలి. ఆ పరమాన్నం దేనికి? మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందట పరమాన్నం తింటే. రెండవది పులిహార. పులిహార తింటే అంటే నైవేద్యాలలో ఉన్న పరమార్థాలు. స్వాదిష్టాన చక్రం శక్తివంతం అయిపోతుందట. ఇక మూడవది దద్దోజనం. దద్దోజనం అంటే మణిపూరక చక్రం శుద్ధయిపోతుందట. నాలుగవది ఏదది కట్టె పొంగలి అంటారు. అది మన అనాహత చక్రాన్ని శుద్ధి చేస్తుందట. ఐదవది బూరెలు, పూర్ణాలు ఏవో వండుతారు. అవి మన విశుద్ధి చక్రాన్ని శక్తివంతం చేస్తుంది. ఆరవది సరస్వతీ దేవికి చక్ర పొంగలి అంటే ఇష్టం. తెల్లటి పదార్థం. కాబట్టి ఇది దేనికి అంటే ఆజ్ఞా చక్రం శక్తివంతమైపోతుంది. 7 పులగం, కదంబం అంటారు. అన్ని కూరలు కలిపేసి వండేస్తారు. కదంబం అంటే సహస్రారము శక్తివంతమైపోతుంది. ఎనిమిదవది 8వ రోజున పానకము, వడపప్పు ఇవన్నీ చేస్తారు. ఎందుకు? మన శరీరంలో ఆ చైతన్య శక్తి, శుద్ధ చైతన్య శక్తి శరీరం అంతా వ్యాపించి విస్తరించాలని ఆ పానకము, వడపప్పు అవన్నీ కూడా. కాబట్టి 9వది విజయదశమి అంటే 9వది మహిషాసురమర్దిని అంటే ఏంటి? శరీరంలో ఉన్న దుర్వ్యసనాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు? 9 రాత్రులు అత్యంత శ్రద్ధతో పూజించమని చెప్పారు. కారణం రాక్షసుల యొక్క పీడను వదిలించడానికి. తొలి 3 చక్రాలలో రాక్షస శక్తులు విజృంభిస్తూ ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలలో రాక్షస ప్రవృత్తులు విజృంభిస్తూ ఉంటాయి. అవి విజృంభించకుండా ఉండాలని రకరకాల అలంకరణలతో, రకరకాల నైవేద్యాలతో రహస్యంగా చేస్తూ ఉంటారు. ఏది ఈ రోజు ఏం చేశారు అంటే ఏదో ఉన్నంతలోనే చేశామండి అంటారు. ఎందుకు ఇవి 9 రోజులు అంటే ఈ 9 రోజులు అమ్మవారు రాక్షస సంహారం ఆపకుండా చేసిందట. చేసి 10వ రోజున విజయదరహాసంతో ఉన్నదట. అంటే అందరినీ వధించిన ఆనందంతో ఉందట. కాబట్టి అమ్మ అంటే ఈ సృష్టిలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా. కాబట్టి అమ్మ అంటే సదా శక్తివంతమైనది. త్రిపుర సుందరి, త్రిపురములు. ఇక్కడ జ్ఞానశక్తి గుర్తుపెట్టుకోండి. మన శిరస్సు నుంచి కంఠము వరకు జ్ఞానశక్తి అంటే 1. ఈ కంఠము నుంచి తొడల వరకు ఇచ్ఛాశక్తి 2. తొడల నుంచి కాలి గోరు వరకు క్రియాశక్తి 3 శక్తులు. ఇవే త్రిపుర సుందరి. అంటే ఈ 3 శక్తులలో ఈ శరీరంలో 3 భాగాలు చేస్తే జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి స్వరూపము త్రిపుర సుందరి. ఈ త్రిపుర సుందరి 3 శక్తులుగా ఇక్కడ విజృంభిస్తూ ఉంటుంది. ఈ 3 శక్తులు దేనికి ప్రతీక అంటే జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం. అందుకనే అమ్మని త్రిపుర సుందరి అన్నారు. ఈ త్రిపుర సుందరి ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క శక్తిగా ప్రవేశిస్తుంది. ఇప్పుడు అన్నమయ కోశం ఉంది. అన్నమయ కోశం ఎలా తయారైంది? అన్నముతో, ఆహారంతో తయారైన శరీరం ఇది.
అందుకే ఆహారం మీద శ్రద్ధ తీసుకుంటారు ఈ 9 రోజులు కూడా. ఆ దైవీ లక్షణాలను పొందుతూ ఉంటారు. కాబట్టి దైవశక్తితో అనుసంధానం అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడేం చెప్తున్నారు మనకి, యోగ సాధన ద్వారా మానవులు యోగ సాధన ద్వారా రాగద్వేషాలు నశింపచేసుకుంటారు. అందుకే బాల, లీలా, వినోదిని అంటే ఇదంతా ఈ భూమి మీద మానవ శరీరంతో మానవుడు విహరిస్తూ ఉన్నప్పుడు ఈ మానవ శరీరములో ఉన్న ఈ వినోదం అంతా కూడా ఏది మనం ఎంత వినోదం అంటే ఏంటి, ఆనందం కలిగించేది. ఆనందం కలిగించేది ఎలా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఏం చెప్పారు, మూలాధార చక్రం ఎర్రని కాంతితో ఉంటుందట. ఎర్రని కాంతితో ఉంటుంది కాబట్టి ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి 4 చేతుల్లో 4 వస్తువులు పట్టుకుని వచ్చిందంట. ఒక చేతిలో అక్షమాల అంటే అక్షరములన్నీ దైవ స్వరూపమే అని చెప్పడం కోసం అక్షమాల. అందుకే చూడండి ఆ మాలలో ఉన్న రహస్యం ఏంటి, మీకు ఒక దైవం ఇష్టం అనుకోండి, ఒక దైవం నామం జపిస్తూ ఒక్కొక్క పూసను వెనక్కి నెడుతూ నెడుతూ ఉంటారు. అక్షమాల. అందులో 108 పూసలుంటాయి. ఆ 108 మానవ శరీరములో ఉన్న 108 చక్రాలు. ఒక్కొక్క చక్రములో ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. అందుకే అక్షమాల. అంతేకాదు ఒక చేతిలో పుస్తకము ధరించి ఉంటుందట. బాలా త్రిపుర సుందరి చేతిలో. అందులో ఏముంటుంది? జ్ఞానము, ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానం పొందితే ఈ 3 పురములలో విహరిస్తాము అని చెప్పడం కోసం. అంతేకాదు ఒక చెయ్యి ఆకాశమునకు, ఒక చెయ్యి భూమి మీదకి చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి? మానవులు పైలోకాల నుంచి భూలోకానికి వస్తున్నారు అని చెప్పడం కోసం. అంతేకాదు పైలోకాల నుంచి భూలోకములోకి వచ్చినప్పుడు ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలన్నీ చేయగలిగితే అందరికీ మంచే చేస్తూ, మంచే చూస్తూ, అందరికీ ప్రేమను పంచిస్తూ, ప్రేమిస్తూ, దయ, జాలి, కరుణ, ఆప్యాయత, అనురాగము అనే మంచి గుణాలను అందిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ భూమి మీదకొచ్చిన మానవుడు తిరిగి పైలోకాలకు వెళతాడు. లేదు, దుర్గుణాలతో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలతో కూడి ఉంటే మళ్ళీ అధోలోకాలకి వెళ్ళిపోతాడు. ఈ చెయ్యిలా పెట్టడంలో అర్థం, ఈ చెయ్యిలా నువ్వు పైలోకాల నుంచి వచ్చిన ఉన్నతాత్మవి. ఇక్కడకు వచ్చావు. ఇక్కడ లీలా వినోదిని, ఒక వినోదం చూడ్డానికి భూమి మీదకి వచ్చావు. ఇక్కడ వినోదం చూసిన తర్వాత ఇక్కడ నువ్వు ఎలా జీవించాలో తెలియకుండా అసుర ప్రవృత్తులతో జీవిస్తే నువ్వు అధపాతాళాలకు వెళ్ళిపోతావు. అధోలోకాలకు, పాతాళ లోకాలకు. లేదు, నీలో ఉన్న అసుర గుణాలన్నిటినీ తొలగించుకొని చక్కగా శక్తివంతంగా జ్ఞానవంతంగా ప్రకాశిస్తూ అందరికీ ఆ జ్ఞానాన్ని పంచుతూ సుందరముగా సౌభాగ్యవంతముగా అందముగా ఆనందముగా నువ్వు జీవించినప్పుడు నువ్వు మళ్ళీ ఊర్ధ్వలోకాలకు చేరుకుంటావు అని ఈ 2 చేతులు. ఆ తల్లి 2 చేతులలో ఉన్న పరమార్థము. కాబట్టి నిజానికి ఆ తల్లి ఒక పసి పాపలా ఉంటుందట. పసి పాప. ఎందుకు? అందరినీ పవిత్రులను చేయడానికి వచ్చిందట బాలా త్రిపుర సుందరిగా. బాల అంటే పసి, పాప. త్రిపురములు అంటే అందరినీ పవిత్రులు చేస్తుంది. ఎలాగా? మనం ఎప్పుడు అశుభకరమైన ఆలోచనలతో ఉంటాం. అంటే నెగెటివ్ ఆలోచన. ఈ నెగెటివ్ ఆలోచనలు ఎక్కడుంటాయి? మన శరీరం లోపల. ఈ లోపల ఉన్న నెగెటివ్ ఆలోచనలు ఎలా తొలగించుకోవాలి? త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని. అదే చెప్పారు. ఈ దుర్గుణాలను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? మంగళకరములైన ఆలోచనలు రావాలి. మరి మంగళకరములైన ఆలోచనలు ఎప్పుడొస్తాయి? అంటే పైకి కాషాయం కడతాడట, లోపల కషాయవాడుగా ఉంటాడట. పైకే కాషాయం, లోపల కషాయం. అంటే విషం, విషపూరితమైన ఆలోచనలు. అందుకని అమ్మవారు ఏం చెప్పారు? మనకి ఇలా జన్మలు ఇంత దుర్బలమైన జన్మలు, రోగపూరితమైన శరీరం అంటే రోగం. ఈ శరీరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ త్రిపురములను జయించాలి. అంటే ఏంటి? త్రిపురములు అంటే ఎవరు? సృష్టి, స్థితి, లయ. ఈ 3. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అదే
జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు, ఈ 3 అవస్థలను జయించాలి అంటే ఏం చేయాలి? తుర్యాతీత స్థితిలోకి, 4వ స్థితిలోకి ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఏం చేయాలి? ముందు మన మనసు పవిత్రంగా ఉండాలి. దాన్నే సుందరి అన్నారు. సుందరి అంటే మనసు నిశ్చలము చేసుకున్నది, మనసు నిర్మలంగా ఉంచుకున్నది. పసిపిల్లల మనసు చూడండి ఎంత నిర్మలంగా ఉంటాయో. వాళ్ళకి ఆళ్ళది ఈళ్ళది దోచుకోవాలని గాని, దాచుకోవాలని గాని, ఎనకేసుకోవాలని కానీ ఉండదు. ఎందుకుండదు? అది ఒక సౌందర్యవంతమైన సమయము. బాలావస్థ అంటారు. బాల్య అవస్థ. ఆ అవస్థలో మానవుడు ఎలా ఉంటాడట? చక్కగా ప్యూరిటీగా ఉంటాడట. ప్యూరిటీగా ఉన్నప్పుడు, మానవుడు ప్యూరిటీగా ఉన్నప్పుడు అతడికి ఇంక ఏమీ ఉండవు. ఆలోచన కూడా ఉండదు. పరమ పవిత్రంగా ఉంటాడు. అది సుందరము, సౌభాగ్యవంతము. కాబట్టి ఇక్కడ మానవుని మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలను ఫస్ట్ శక్తితో నింపేయాలి. అదే త్రిపురములు, త్రిపుర సుందరి. ఈ 3 చక్రాలను శక్తివంతం చేసుకోవాలి. ఎందుకో తెలుసా అండి? ఈ 3 చక్రాలు భౌతిక చక్రాలు, రాక్షస ప్రవృత్తులతో కూడిన చక్రాలు, రాక్షస ఆలోచనలన్నీ ఈ 3 చక్రాలలో ఉంటాయి. అందుకనే త్రిపుర సుందరిలా వచ్చిందట. ఎందుకు? త్రిపురాంతకుడు అనే రాక్షసుడు ఉన్నాడట ఈ 3 చక్రాలలో. ఆ త్రిపురాంతకుడు అనే హంతకుడు అంటే రాక్షస ప్రవృత్తులతో కూడి ఉన్నవాడిని సంహరించడానికి అమ్మ వచ్చిందట. అందుకనే అమ్మని ఏమన్నారు ఇక్కడ? సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఎంత అద్భుతంగా చెప్పారో. మనసు పొందే 3 అవస్థలు అట. మనసు మెలకుగా ఉంది, మనసే మెలకుగా ఉంది. పడుకుంది, మనసే పడుకుంది. కలలు కంటుంది, మనసే కలలు కంటుంది. చూడండి, శరీరం మంచం మీద ఉంటది, కానీ వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అమెరికా వెళ్ళిపోతాడు కలల్లో. అమెరికా వెళ్ళిపోతాడు, తిరుపతి వెళ్ళిపోతాడు, అమెరికా కాశీ వెళ్ళిపోతాడు కలలో. కలలో కాశీ వెళ్ళిపోతాడు, కలలో అమెరికా. లేవగానే చెప్తాడు, అసలు నాకు కారు డ్రైవింగ్ రాదు, కానీ కల్లో నేను కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎలా చేసావు నువ్వు అంటే నీ ఇంకొక స్థితి, అదే మనసు. ఆ మనసే ప్రయాణం చేసింది అక్కడ కారులో. శరీరం ఎక్కడుంది? మంచం మీద పడుకుంది. కాబట్టి ఇక్కడేమంటున్నారు? 3 అవస్థలకు మూలమైన తల్లి బాలా త్రిపుర సుందరి. త్రిపురములు అంటే 3 అవస్థలు. ఇందులో 3 అవస్థలు దాటిన అవస్థను ఏమంటారు? సుషుప్తి అవస్థ. అదే ఆత్మ. ఆత్మ గాఢ సుషుప్తిలోకి వెళితే అద్భుతంగా లోపల ఉన్న రాక్షస ప్రవృత్తులనే బండపుత్రులను వధిస్తుంది. ఇది అర్థం. కాబట్టి తనకు ప్రజ్ఞ ఈ సాధన ద్వారా జాగృత స్వప్న సుషుప్తి అవస్థలను దాటి 4వ స్థితి అయిన తుర్యాతీత స్థితిలోకి చేరుకుంటాడు. ఆ తుర్యాతీత స్థితిలో ప్రజ్ఞాపాఠవాలను పొందుతాడు, ఆత్మస్వరూపము. కాబట్టి మొట్టమొదట ఈ ఈ బాలా త్రిపుర సుందరిగా వచ్చిన తల్లి అనంతమైన జ్ఞానముతో ఉంటుందని, ఈ అనంతమైన జ్ఞానము అందరికీ పంచిపెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, ఒకళ్ళకి తక్కువ ఇవ్వాలని లేదు. ఉదాహరణకి మీరు చిన్న పిల్లలకి చాక్లెట్ల డబ్బా ఇచ్చారనుకోండి, అందరికీ పంచిపెట్టి అన్నారనుకోండి, వాళ్ళు ఎలా పంచిపెడతారో తెలుసా? ఒక్కొక్కటి ఇవ్వే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటే ఇవ్వే అంటారు. అప్పుడు వీళ్ళేం చేస్తారు? పంచిపెట్టుకుంటూ వెళ్తారు. మన కులం వాళ్ళు, మన మతం వాళ్ళ, మన ప్రాంతం వాళ్ళ, వీళ్ళు మన చుట్టాల, వాళ్ళు బయట వాళ్ళ అనేది ఆ పసిప్రాయంలో పసిపిల్లలకి తెలియదు. అంటే అక్కడ తేజస్సు ఎలా ఉంటుందట? శక్తివంతముగా పరమాత్మ అనుభూతితో ఉంటుందట ఆ సమయంలో. అందుకనే అక్కడ శక్తి అనంతంగా ఉంటుంది. కాబట్టి బాల లీలా వినోదిని అన్నారు. బాలా త్రిపుర సుందరి. కాబట్టి బాలా త్రిపుర సుందరి, త్రిపురములు అంటే మనస వాచ కర్మణ. అజ్ఞాన అహంకారములతో ఉండే ఆ దుష్ట చేష్టలనన్నిటినీ అంతమొందించే శక్తి సుందరి. సుందరి అంటే ఆత్మ. కాబట్టి ఇక్కడ బాలావస్థలో సాధకుడు ఎలా ఉంటాడు అంటే ఏమీ తెలీదు. శరీరం ఎలా ఉంటుందట? తను ఏమీ అనుభవించదు. అంతా కూడా ఆత్మే అనుభవిస్తుంది. శరీరానికి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు?
ఇది ఈ త్రిపురములలో ఉంటుందట. ఈ 3 పురములలో సకలము కూడా మానవ శరీరములో ఈ 3 పురములనే త్రిపురములు అన్నారు. ఈ 3 దశలు. అంతేకాదు సృష్టి, స్థితి, లయ. మనం భూమి మీదకి వచ్చాం. మన ఇష్టంతోటే వచ్చాము. ఎవరు చెప్తే రాలేదు. మనమే వచ్చాము ఇక్కడికి. అంటే మన సృష్టి మనమే చేసుకున్నాం. ఇక్కడ కొంతకాలం ఉన్నాం. మన ఇష్టంతోటే ఉన్నాము. తిరిగి వెళ్ళిపోయాం. మన ఇష్టంతోటే వెళ్ళిపోతున్నాము. అంటే జననము, మరణము, జీవితము కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. అది ఏ దైవాల చేతుల్లోనూ లేదు అని చెప్పడమే పరమ రహస్యము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే సృష్టి, స్థితి, లయ 3 కారకుడు. ఆ 3 శక్తులకు కలిసి మళ్ళీ సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే 3 శక్తులను అమ్మాయి ఇచ్చింది. కాబట్టి ఈ 3 శక్తులతోటి ఈ సృష్టి నడిపించబడుతున్నది. ఎక్కడైనా 3 ఉంటాయి. మీరు గమనించండి. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణాలు చేస్తాం. అలాగే కాదు, తీర్థం 3 సార్లు తీసుకుంటాం చూడండి. 3 సార్లు తీసుకుంటాం. ఇంకా ఇంకా ఏమేం చేస్తాం తెలుసా అండి? పెళ్ళికి 3 ముళ్ళేస్తారు. అంతేకాదు 3 లోకాలున్నాయంటారు. 3 లోకాలంటే అపార్థం చేసుకోకండి. భూలోకం ఒకటి, పైనున్న ఊర్ధ్వలోకాలన్నీ కలిపితే ఒకటి, కిందున్న అధోలోకాలన్నీ కలిపితే ఒకటి. 3 లోకములంటే ఇది. అంతేకాని మొత్తం 3 లోకాలని కాదండి. లక్షల కోట్ల 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 లోకాలు. ఊర్ధ్వము, భూమి, అధో ఈ 3 లోకాలు. కాబట్టి ఈ 3 లోకాలలోనూ మానవుడు తిరుగుతూ ఉంటాడు జనన మరణ చక్రములో. ఈ 3 లోకాలను జయించాలంటే ఆ పరమేశ్వరి అంటే త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి ఎలా ఉంటుందట? అద్భుతంగా ఉంటుందట. సుందరి అంటే అందము. అందముగా ఉంటుందట. అందం అంటే మీరు అనుకునే అందం కాదండి. సౌందర్యము అంటే అందరికీ శుభమును చేకూర్చేది. శుభమును అంటే అందరికీ శుభం అంటే అందరికీ మంచి చేసేది అని అర్థం. అంతే, దుష్ట ఆలోచనలు లేవు అని అర్థం. ఆ దుష్ట ఆలోచనలు లేని స్థితినే బాల అంటారు. బాల అంటే ఇంక అక్కడ ఏం ఉండవు. ఎవరికి అన్యాయం చెయ్యాలని, అధర్మం చెయ్యాలని, అసత్యం ఆడాలని వాళ్ళకేం తెలుసు? అసత్యమో, సత్యమో పిల్లలకి తెలీదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చిన్నప్పటి నుంచి నేర్పుతాం. ఎలా నేర్పుతాం తెలుసా? ఒకసారి ఇట్రా మన పిల్లల్ని పిలుస్తాం. 3 ఏళ్ల పిల్లల్ని పిలుస్తాం. ఒకటి చిన్న ఇట్రా ఒకసారి అంటే, ఏంటమ్మా నేను ఆడుకుంటున్నానంటే, కాదు ఒక్కసారి ఇట్రా. ఇప్పుడు ఏం చేస్తావంటే, పిన్ని ఏం చేస్తుందో చూసిరా. నువ్వు ఆడుకునే వంకతో ఎళ్ళు. నేను పంపించానని ఎళ్ళొద్దు. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అక్కర్లేని విషయాలు పోసేస్తున్నాం అన్నమాట. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు మనకి? 3 సంవత్సరాల పిల్లల నుంచి 100 ఏళ్ల వయోవృద్ధుల వరకు సాధన చేయించొచ్చు అని చెప్పారు. ఎందుకు? మనల్ని మనం సంస్కరించుకుంటాము. కాబట్టి మనల్ని మనం సంస్కరించే శక్తిని త్రిపుర సుందరి అంటారు. త్రిపుర సుందరి అంటే సంస్కారమును నేర్పుతుంది. ఎలా ఉండాలి? మానవుడు ఎలా జీవించాలి? 3 స్థితుల్లో ఎలా ఉండాలి? జాగృత్ మెలకువగా ఉన్నప్పుడు, స్వప్న కలలు కనేటప్పుడు, సుషుప్తి గాఢ నిద్రలో మానవుడు ఎలా జీవించాలి అంటే బహు సుందరముగా జీవించాలి. అందుకే చూడండి, పీడకలలు వస్తూ ఉంటాయి. ఉలిక్కిపడి లెగుస్తూ ఉంటారు. ఎందుకు లెగుస్తూ ఉంటారు? వాళ్ళు చేసే దుష్ట ఆలోచనలు, గత జన్మల్లో ఉన్న జ్ఞానం అంతా కూడా వాళ్ళకప్పుడు బయటకొస్తుంది. ఉలిక్కిపడి లెగుస్తారు. ఎవరో కొట్టినట్టు, ఎవరో తిట్టినట్టు తనువు, శరీరము హాయిగా పడుకుంటుంది. మనసు విహరిస్తుంది. బుద్ధి గుణములను ప్రేరేపిస్తుంది. అందుకే ధన్ అంటే తనువు, మనసు, బుద్ధి. కాబట్టి ధనము అంటే మీరు బంగారము అయ్యే అనుకోకండి. బుద్ధినే ధనము అన్నారు. కాబట్టి ఇవి 3 పురుషార్థములంటే 4 అవసాన త్రయము అంటారు. 3 త్రయము. అందుకే త్రయి, త్రివర్గ నిలయ, త్రిస్తా, త్రిపురమాలిని. బాలా త్రిపుర సుందరి 3 శక్తులతో కూడి ఉంటుంది. ఇది ఆ 3 శక్తులు ఏంటి? ధర్మము, అర్థము, కామము. ధర్మము, అర్థము, కామము 3 శక్తులు. ఈ 3 శక్తులలోనూ మానవుడు చరిస్తూ ఉంటాడు. చరించడం అంటే తిరుగుతూ ఉంటాడు.
తిరిగి 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 ఈ 3 శక్తులలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని మోక్షానికి వెళతాడు. ఇంకా మోక్షం రాలేదు అంటే ఇంకా బాలుడుగా ఉన్నాడు, అంటే ఇంకా బాల్యావస్థలో ఉన్నాడు, బాల్యాత్మ ఇంకా నేర్చుకోవలసిన స్థితిలో ఉన్నాడు అని చెప్పడం కోసమే మొట్టమొదటి రోజు బాల్యావస్థలో బాలా త్రిపుర సుందరి అనే శక్తిని భూమి మీదకి తీసుకొస్తారు మానవులు. ఇది త్రిపుర సుందరిలో ఉన్న పరమార్థం. మరి మొట్టమొదటి రోజు ఎంతో అద్భుతంగా బాలా త్రిపుర సుందరి అంటే ఒక స్వరూపం అనుకుంటున్నాం, ఒక స్వభావము అని తెలుసుకున్నాము. ఆ స్వభావము 3 స్థితులలో మనతో నడిపిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామములు. పూజలలో కూడా పూజంతా అయిపోయిన తర్వాత చివరిలో మనకి 4 అక్షింతలు 2 పువ్వులు ఇచ్చి మన చుట్టూ మనం 3 సార్లు తిరగమంటారు. 3 సార్లు ఎందుకు తిరగాలి అంటే మనము ఈ ప్రతి జన్మలోనూ భూమి మీదకి వస్తున్నాము, అంటే సృష్టిలోకి వస్తున్నాము, కొంతకాలం ఉంటున్నాము, తిరిగి వెళ్ళిపోతున్నాను. ఈ సృష్టి స్థితి లయలకు అంతం లేదా? ఇంకా ఎప్పుడు అంతమైపోతాయి అంటే ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటానా? జననము మరణము ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉంటానా? ఈ ఈ ఇక ఈ ఈ జన్మకి అంతం లేదా అని మానవుడు 3 చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుందట. ఏమని? భూమి మీదకి ఎందుకు వస్తున్నామంటే పాపము పుణ్యము ఈ 2 ఉంటే భూమి మీదకి వస్తాం. కానీ మూడోది ఉంటది మోక్షం, అది మాత్రం రాదట అందరికీ. ఆ మూడోది మోక్షము, దాన్నే సుందరి. సుందరి అంటే ఆత్మ. ఆత్మ నే శరీరము కాదు అనుకున్నప్పుడు ఆత్మ శక్తి పెరుగుతుంది, ఆ శక్తి మోక్షానికి దారి తీస్తుంది. కాబట్టి ఆ మోక్షం అనేది పొందాలి అంటే ముందు జననము మరణము తెలుసుకోవాలి. ఈ రెండిటిని తెలుసుకుంటేనే మోక్షం వస్తుంది. జననము ఎందుకు వచ్చాం, మరణం ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఈ 2 తెలుసుకుంటేనే మూడవదైన మోక్షం వస్తుంది. ఆ మోక్షాన్నే త్రిపుర సుందరి అంటారు. సుందరి అంటే ఏదో ఒక విగ్రహం కాదు, మోక్షము. ఆత్మ అంటే సుందరి, త్రి అంటే బాల, శైలము అంటే ప్రథమ భాగంలో ఉంది, అంటే మొట్టమొదటి రోజు, అంటే బాల్యావస్థలో ఉంది. అందుకే శైలపుత్రి. శైలము అంటే ప్రాథమిక దశ, అంటే మొదటి 10 సంవత్సరాలు బాల్యము. అందుకనే శైలపుత్రి. పుత్రి అంటే చిన్న పిల్ల. మా అమ్మాయి అండి అంటారు. మా అమ్మాయి అండి అంటే వీడు పెద్దోడనే కదా అర్థం. మా అమ్మాయి అని పరిచయం చేస్తున్నాడంటే, కాబట్టి శైలపుత్రి అంటే ఇంకా శత్రువులు ఎవరు తయారవని స్థితి. బాల్యంలో శత్రువులు ఎవరు ఉంటారండి? అందరితోనూ ఆడుకుంటారు చక్కగాను. ఎవరో మోసం చేస్తారని, లేకపోతే ఎవరో మనకు అన్యాయం చేస్తారని ఈ దురాలోచనలు, దుష్టపూరితమైన ఆలోచనలు ఉండవు. ఆ దుష్టపూరితమైన ఆలోచనలే రాక్షసులు. ఇంకా వాళ్ళ ఇలాంటి ఆలోచనలు లేవు, నెగిటివ్ ఆలోచనలు ఉండవు. అందుకనే ఆవిడ ఎలా ఉంటదట? సుందరి. ఇంకొక రహస్యం తెలుసుకుందాము. మనకి మామూలుగా నవరాత్రులు అంటారు చూడండి. మనము గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు, అంటే కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు నవగ్రహాలకు పూజ చేస్తారు. ఈ నవగ్రహాలకు ఎందుకు చేస్తారు అంటే భూమికి దగ్గరగా ఉంటాయి కాబట్టి గ్రహాలు, వాటి యొక్క రిఫ్లెక్షన్ ఈ భూమి మీద ఉంటుంది కాబట్టి వాటి యొక్క ప్రభావం భూమి మీద ఉండకుండా ఉండడం కోసం మనతో చేయిస్తారు. నిజానికి ఒక గ్రహం యొక్క ప్రభావం ఇంకో గ్రహం మీద ఉండదు. ఎందుకు ఉండదు అంటే మానవులు ఆ విధానాన్ని ఒకటి ఏర్పరిచి వాళ్ళు ఏదో సొమ్ము చేసుకోవడం కోసం గ్రహాలు పీడిస్తాయని చెప్పారు, కానీ గ్రహాలు పీడించవు. నిజానికి నవగ్రహాలు మానవుడి శరీరంలో ఉన్న బుద్ధులు, అజ్ఞాన అహంకారాలు, అంటే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యం, శరీరం మనసు బుద్ధి, ఈ మొత్తం 9 కలిపి నవగ్రహాలు. ఈ ఈ నవరాత్రుల్లో ఇవన్నీ తొలగించుకోవాలి అని ఆ ఉద్దేశంతో మనకు పెట్టారు. మామూలుగా చెబితే వినమని
భక్తి మార్గంలో 9 రకాల శక్తుల్ని మనకు చూపించారు. మామూలుగా చెబితే మనం వినం కదా! ఇవన్నీ పోగొట్టుకోవాలి అంటే ఏమి లేవులే అంటాము. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. ఇంకోటేంటంటే ప్రవర్తించడమే కాదు, నాది కరెక్టు అని వాదిస్తాడు మనిషి. వాదించడమే కాదు, అది నిజం చేస్తాడు కూడా, సృష్టించేస్తాడు. అందుకనే మానవుడిని ఈ ఈ 9 రకాల గ్రహాలు అసలు గ్రహాలు పీడించవు. సూర్యుడు ఎంత అద్భుతం! నవగ్రహాలు గురించి ఒక్కసారి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. అస్సలు వీళ్ళెవరో తెలుసా అండి? మన యొక్క పూర్వీకులు, అంటే మన చుట్టాలు, మన బంధువులు, మనకి బాబాయిలు, మనకి పెదనాన్నలు, పెదతాతలు, పెదతండ్రులు అవుతారు వాళ్ళు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ మానవుల్ని పీడించరు. ఈ మహాభాగ్యం ఎవరైతే తెలుసుకుంటారో, పొందుతారో వాళ్ళసలు ఇక అజ్ఞానం తొలగించుకునే అంటే అజ్ఞానం ఉంది అని భావించక్కర్లేదు. వాళ్ళు జ్ఞానవంతులే అని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అదే 9 రాత్రులు. రాత్రి అంటే చీకటి. చీకటి అంటే అజ్ఞానము. అదే రాక్షస ప్రవృత్తి. ఏమీ కనపడదు. అంటే ఏమీ తెలియని స్థితి అంతే. ఏమీ లేని స్థితి. ఆత్మజ్ఞానం లోపించిన స్థితి. ఆ స్థితిని మొట్టమొదటి రోజే బాలగా వచ్చి అది తొలగించింది. అందుకే బాల త్రిపుర సుందరి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః. ఓ బ్రాహ్మణేభ్యః నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.